నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు. దక్షిణాది చిత్రసీమలో చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్న నాయికల్లో ఆమె ఒకరు. అందాన్ని పక్కన పెట్టి అభినయాన్ని ముందు పెట్టి ప్రేక్షకులను కట్టిపడేసే నాయిక. సినీ నేపథ్య కుటుంబం కావడంతో తెరంగేట్రం తేలికైన తర్వాత ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఐరన్ లెగ్ ముద్ర నుంచి బయటపడి ఈ తరం మహానటి అనిపించుకున్నారు. కొత్తదనం నిండిన కథల్ని ఎంచుకుంటూ వరుస సినిమాలతో జోరు ప్రదర్శిస్తుంది అందాల తార. కెరియర్ ఆరంభంలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా తాను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయని, దాంతో చాలా మంది తనను విపరీతంగా విమర్శించారు. ఐరన్ లెగ్ ముద్ర నుంచి మహానటి బిరుదు కోసం కీర్తి సురేష్ ప్రయాణం గురించి నేటి సినీ ఆనిముత్యాల్లో తెలుసుకుందాం. కీర్తి సురేష్ 1992 అక్టోబర్ 17న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఆమె తండ్రి మలయాళ సినీ నిర్మాత సురేష్ కుమార్, తల్లి మలయాళ నటి మేనక. కీర్తి సురేష్ 4వ తరగతి వరకు తమిళనాడులోని చెన్నైలోనే చదివింది. ఆ తర్వాత తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయంలో సాగింది. తిరిగి చెన్నైలో పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. స్కాట్లాండ్ లో 4 నెలల పాటు ఒక కోర్స్ చదివిన కీర్తి లండన్ లో 2 నెలల ఇంటర్న్షిప్ లో చేరారు. సినిమాలోకి నటిగా రాకపోయి ఉంటే డిజైనింగ్ లో ఉండేవారని ఓ సందర్భంలో చెప్పారు. పెల్లెట్స్ తో బాలనటిగా తొలిసారి మెరిశారు. మరో 2 మలయాళ సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా సందర్శించారు. ఆమె మోహన్ లాల్ మూవీ గీతాంజలితో హీరోయిన్ గా మారారు. అంతకుముందు 3 సినిమాలు కీర్తి హీరోయిన్ గా ఖరారు కాగా చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయాయి. గీత అంజలిగా తొలి ప్రయత్నంలోనే దుపాత్ర అభినయం చేసి ఆకట్టుకున్న వసూల పరంగా సినిమా నిరాశపరిచింది. ఆ తర్వాత నటించిన రింగ్ మాస్టర్ పర్వాలేదు అనిపించిన తన ఫస్ట్ తమిళ ఫిల్మ్ ఇదు ఎన్నా యామం మాయ చేయలేకపోయింది. టాలీవుడ్ లో నటించిన తొలి సినిమా 2 జల్ల సీత పేర్లు మారుతూ విడుదల వాయిదా పడుతూ వస్తుంది. 3 పరిశ్రమల్లోనూ ఫలితం దక్కకపోవడంతో కెరియర్ ప్రారంభంలో ఆమెపై ఐరన్ లెగ్ ముద్ర పడింది. నేను శైలజతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి మంచి విజయాన్ని అందుకున్నారు. దీంతో ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో అవకాశాలు వరించాయి. కమర్షియల్ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్న ఆమెలోని అసలైన నటిని బయటకు తీసుకొచ్చిన చిత్రం మహానటి. అలనాటి నటి సావిత్రి పాత్ర పోషించడం కీర్తికి రాసి పెట్టింది. సావిత్రి బయోపిక్ కోసం ముందుగా వేరే హీరోయిన్లను అనుకున్నా చివరకు కీర్తికి ఆ ఛాన్స్ దక్కింది. పెద్ద ప్రాజెక్ట్ ఓవర్ నెట్ స్టార్ అయిపోవచ్చని ఎగిరి గంతేయలేదు. సావిత్రిగా నటించాలనే ఆలోచన ఆమెను భయపెట్టింది. ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సావిత్రి పాత్రకు తాను న్యాయం చేయలేకపోతే అప్పటి వరకున్న పేరు కూడా పోయే ప్రమాదం ఉందనుకున్నారు. మీరు చేయగలరంటూ ఆ చిత్ర దర్శకుడు నాగేశ్వర్ ప్రోత్సహించడంతో ధైర్యంగా ముందడుగేశారు. కానీ ప్రయాణం సాగుతున్న కొద్దీ విమర్శలు పలకరిస్తూనే వచ్చాయి. సావిత్రిగా కీర్తి సురేష్ సెట్ అవుతుందా? ఆమె నటనానుభవం కూడా తక్కువని చాలా మంది అన్నారు. దీనిపై ఆమె ఓ సందర్భంలో స్పందిస్తూ ఈ పాత్ర ఎంపిక చేసుకునే సమయంలో నాపై నాకే డౌట్ ఉంది. ఇతరులు సందేహించడంలో తప్పే ముందు అంటూ చెప్పారు. ముందు భయపడినా మెల్లగా పాత్రలో ఒదిగిపోయేందుకు తగిన కసరత్తులు చేశారు. ఆహార్యంలోనే కాకుండా అభినయంలోనూ అచ్చ సావిత్రిని గుర్తు చేశారు. జాతీయ అవార్డు పొందారు. సాటి హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచారు. మహానటి తర్వాత ఆమె నటించిన సామి స్క్వేర్, పందెం కోడి 2 వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్, పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలు సందడి చేయలేకపోయాయి. గతేడాది విడుదలైన దసరా, మామన్నంటూ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. ఈ ఏడాది ఇప్పటికే సైరన్, రఘుతాతతో అలరించిన కీర్తి రివాల్వర్, రీటా, కన్నివేడి, ఉప్పు కప్పు రంబుతో బిజీగా ఉన్నారు. బేబీ జాన్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. చిరంజీవి పున్నమి నాగు సినిమాలో కీర్తి తల్లి మేనక హీరోయిన్ గా నటించగా, హోలా శంకర్ లో ఆయనకు చెల్లిగా కీర్తి సురేష్ నటించారు. మరో అగ్ర హీరో రజనీకాంత్ కు పెద్దనలో ఆమె సోదరిగా నటించడం విశేషం. గాత్రంతోను ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంటారు కీర్తి. సామి స్క్వేర్ లో పుదు మెట్రో రైల్ సాంగ్ తో రూతలొగించిన ఆమె కల్కి 2998 లో కీలకమైన బుచ్చి వాహనానికి వాయిస్ అందించారు. గాంధారి ఆల్బమ్ తో తనలో మంచి డాన్సర్ ఉందని షారు చెప్పారు. ఈ భామ త్వరలో తన ప్రియుడు ఆంటోనీతో కలిసి 7 అడుగులు వేయబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటన్నింటిని నిజం చేస్తూ అధికారికంగా సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. 15 ఏళ్లుగా తన బంధం కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. ఇక ఇది జీవితాంతం కొనసాగుతుందండి. అంతేకాదు ఆంటోనీలోని ఆఖరి 2 అక్షరాలు కీర్తిలోని తొలి 2 అక్షరాలు హైలైట్ కూడా చేస్తుంది. ఈ 2 కలిపే తన పెంపుడు కుక్కకు నైక్ అని పేరు పెట్టినట్టు అర్థమవుతుంది. ఆంటోనీది వ్యాపార కుటుంబం అని, కొచ్చి చెన్నైలో వ్యాపారాలు ఉన్నాయని, స్కూల్ డేస్ నుంచి కీర్తితో పరిచయం ఉందని, కాలేజ్ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారిందని, ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కనున్నారని తెలుస్తుంది. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. కీప్ వాచింగ్ దూత మీడియా.